మధ్యతరగతి మామూలు తరగతి వాళ్ళందరూ టీడీపీనే ఉన్నారండి. ఏదో కొద్దిగా సంక్షేమం అందుకున్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ మారారండి. మా డబ్బులు వాళ్ళు పంచి పెడతారన్న ఉద్దేశంతో సంక్షేమం అందుకునే వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ మారాడు. ఒక రకంగా సంక్షేమం పొందుతున్న వాళ్ళు పొందని వాళ్ళకి జరుగుతున్న ఓటింగ్ ఇది. కాంగ్రెస్ టీడీపీ ఇది వైఎస్ఆర్ టీడీపీ కాదు. సంక్షేమం పొందే వాళ్ళకి పొందని వాళ్ళకి జరుగుతుంది అంతే అంతే. వాళ్ళకి అదొక అభిప్రాయం ఏర్పడిపోయింది అంతే. మా మూలకాన వాళ్ళకి వస్తున్నాయి ఈ డబ్బులని, మేము కట్టే పన్నుల మూలకాన వాళ్ళ మూలకాన వాళ్ళు పంచుతున్నారనే అభిప్రాయం చాలా మంది ఏర్పడిపోయింది. రాష్ట్రం అంతా ఎక్కువ టీడీపీనే వచ్చే అవకాశం ఉందండి, అవకాశం ఉంది. ఎంతైనా కొద్దిగా 10 మెజార్టీ అయినా సరే వస్తుంది తప్ప అంత పూర్వంలాగా అంత ఫ్రీక్వెంట్గా వస్తుందని అనుకోవట్లేదు. అంతే అంతే అంతే. వైఎస్ఆర్ 150 సీట్లు ఒక్క సీట్లో వస్తాయని నేను చెప్పను అప్పుడు వచ్చినట్టుగా.